అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుండి ఒక వార్త భయంకరంగా సర్క్యులేట్ అవుతున్నది. మరి ఈ వార్త నిజమా కాదా? నిజంగానే తెలంగాణ కాంగ్రెస్లో అవినీతి నడుస్తున్నదా? నిజంగానే సచివాలయంలో పెద్ద ఎత్తున అవినీతి దందా నడుస్తున్నదా? ఈ వార్తలో అసలు నిజం ఎంత? ఈ వార్త సర్క్యులేట్ చేయడానికి గల కారణం ఏంది? అయితే తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్ ఈరోజు ఒక భయంకరమైనటువంటి వార్తను తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినారు. ఒక పేపర్ లో వార్త వచ్చింది, మీరు చూడొచ్చు, తెలుగు స్క్రైబ్ అని చెప్పి సాటర్డే 8 మార్చ్ 2025 ఆ తెలుగు స్క్రైబ్ అనేటటువంటి పేపర్ లో వచ్చినటువంటి వార్త సోషల్ మీడియాలో భయంకరంగా ప్రచారం అవుతున్నది, పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది. ఈ ప్రచారం వెనకాల ఉన్నటువంటి అసలు రహస్యం ఏంది అంటే, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క 20% కమిషన్లు వసూలు చేస్తున్నాడు. బట్టి విక్రమార్క వాళ్ళ కుటుంబ సభ్యులు కాంట్రాక్టర్ల దగ్గర కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల కోసం వస్తే, మీకు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే మీరు ఖచ్చితంగా 20% కమిషన్లు మాకు ఇవ్వాల్సిందే, 20% కమిషన్ ఇస్తేనే మేము మీకు బిల్లులు ఇస్తామని చెప్పి బట్టి విక్రమార్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు. బట్టి విక్రమార్క కూడా అదే లైన్ లో ఉన్నాడు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త. అయితే ఈ కాంట్రాక్టర్లు సచివాలయం దగ్గరికి పోయి బట్టి విక్రమార్క ఆఫీస్ ముందు ఆందోళన చేస్తున్నప్పుడు బట్టి విక్రమార్కకు అర్థమయ్యి బట్టి విక్రమార్క అక్కడి నుండి పారిపోయిండు, బట్టన్నకు సీనంత అర్థమైపోయి అక్కడ నుండి వెళ్ళిపోయింది అనేది ఈ వార్తలో ఉన్నటువంటి అసలు సారాంశం. అసలు ఏముంది ఏం కథ అనేది ఒకసారి మనం బ్రీఫ్ గా చదివేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇగో ఇదే పేపర్, ఇది ఏది తెలుగు స్క్రైబ్ కి సంబంధించినటువంటి పేపర్. తెలంగాణ సచివాలయం సాక్షిగా రేవంత్ సర్కార్ 20% కమిషన్ల దందా అని చెప్పి చాలా క్లియర్ గా రాస్తూ ముందుకు వచ్చినారు. మరి దీంట్లో వాస్తవాలు ఎంత, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి వార్త నిజమేనా కాదా అనేది పెద్దగా క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్త గట్టిగా ప్రచారం అవుతున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశం పైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సో ఇప్పటి నుండి కాదు, గత కొద్ది రోజుల నుండి బట్టి విక్రమార్క వాళ్ళ సతీమణి గారు, లేదా బట్టన్న వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు బట్టన్న కాబట్టి కొంత దందాలు చేస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి వ్యవహారంలో బట్టి విక్రమార్క తలదూరుస్తూ ఉన్నాడు అనేది ఒక చర్చ నడుస్తున్నది. నాకైతే బట్టన్న అట్లా చేయడని చెప్పి నేను చాలా క్లియర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక దళిత బిడ్డ, ఆయన తెలంగాణకు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు. అలాంటి తప్పులు చేయడం అని చెప్పి నేను భావిస్తున్నా. కానీ వార్తలు వస్తూ ఉంటాయి, వార్తలు చూస్తూ ఉంటే నిజంగానే జరిగిందేమో, బట్టన్న నిజంగానే 20% కమిషన్లు వసూలు చేస్తున్నాడేమో అనే ఒక చర్చ మాత్రం నడుస్తున్నది. ఒకసారి చూస్తే పెండింగ్ బిల్లులు చెల్లించడానికి 20% కమిషన్లు అడుగుతున్నారని ఆందోళన చేసిన కాంట్రాక్టర్లట. తెలుగు స్క్రైబ్ డిజిటల్ అని చెప్పి వాళ్ళ పేపర్ లో వచ్చినటువంటి వార్త. ఆర్థిక మంత్రి బట్టి ఛాంబర్ ముందే 200 మంది కాంట్రాక్టర్ల ఆందోళనట. 200 మంది కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్కన్న ఛాంబర్ ఏదైతుందో ఆ ఛాంబర్ ముందు ఆందోళనకు దిగినారట. మేము 200 మంది మేము చెప్పులు చేసి మేము కాంట్రాక్టులు చేసినాము, సీసీ రోడ్లు వేయించినాము, రోడ్లు వేయించినాము, స్కూళ్ళు కట్టించినాము, కాలేజీలు కట్టించినాము, కలెక్టర్ ఆఫీసులు కట్టించినాము, అనేకమైనటువంటి వ్యవహారంలో ముందుకు పోయినాము. ఈ రోజు మేము కాంట్రాక్ట్లు పెట్టి మేము పైసలు తీసుకొచ్చి 10 రూపాయల వడ్డీకి, 50 రూపాయల వడ్డీకి, 100 రూపాయల వడ్డీకి తీసుకొచ్చి ఈ కాంట్రాక్ట్లు చేస్తే మాకు పెండింగ్ బిల్లులు ఇప్పటిదాకా ఎందుకు ఇయ్యరు? ఈ 1 ఇయర్లో అసలు మాకు పెండింగ్ బిల్లులు ఒక్కటి కూడా చెల్లించలేదు. గత ప్రభుత్వంలో రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు కూడా ఇప్పటిదాకా రాలేదు. మా బిల్లులు మాకు ఏమని చెప్పి బట్టి విక్రమార్కను అడగనీకి పోతే బట్టన్న వాళ్ళు, అంటే బట్టన్న దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. కానీ బట్టి విక్రమార్కన్న వాళ్ళ ఎవరైతే కుటుంబ సభ్యులు 20%, 30% కమిషన్లు అడుగుతున్నారు అనేది కొంత నడుస్తున్నటువంటి ఒక చర్చ. సరే, పూర్తి స్థాయిలో వార్త చదువుదాం. ఇగో కాంట్రాక్టర్లు ఆందోళనలో భయపడి సచివాలయం నుండి పారిపోయిన బట్టి విక్రమార్క అని చెప్పి వాళ్ళు రాసినటువంటి వార్తనే. కాంట్రాక్టర్లు ఆందోళనతో భయపడి సచివాలయం నుండి పారిపోయినట్ట బట్టన్న. బట్టి కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కాంట్రాక్టర్లట. బట్టి విక్రమార్క కుటుంబ సభ్యుల హస్తం ఉన్నది అని. మరి కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ సతీమణి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన కొడుకో కూతురో, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరో ఉంటారు కదా, వాళ్ళ హస్తం ఉందనేది కాంట్రాక్టర్లు చెప్తున్నారట. అన్ని క్వశ్చన్ మార్కులు ఉన్నాయి. జస్ట్ ఇది బట్టి కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కాంట్రాక్టర్లు అనేది క్వశ్చన్ మార్క్ పెట్టినారు. అంటే సస్పెన్స్ ఉందా లేదా అనేది ఆరోపణ, కేవలం ఆరోపణ లెక్కనే. మిగతా అన్ని కూడా యాస్టీస్ అక్కడ క్వశ్చన్ మార్క్ లేకుండా డైరెక్ట్ వార్త రాసి పడేసినారు. పెండింగ్ బిల్లులు ఎటువంటి కమిషన్లు లేకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కాంట్రాక్టర్లట. మా పెండింగ్ బిల్లులు ఒక్క రూపాయి కూడా ఆపకుండా మా బిల్లులు మాకు ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టర్లు చెప్తున్నారు. ఇక అసలు వార్తకు వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఎలా జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పైసల దందా మొదలు పెట్టింది. తెలంగాణ సచివాలయం సాక్షిగా పెండింగ్ బిల్లులు చెల్లించడానికి 20% కమిషన్లు అడుగుతున్నారని కాంట్రాక్టర్లు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే
ఈ రోజు పెండింగ్ బిల్లులు చెల్లింపుల జాప్యం గురించి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో మాట్లాడటానికి 200 మంది కాంట్రాక్టర్లు సచివాలయానికి వచ్చారు. వచ్చిన కాంట్రాక్టర్లు పెండింగ్ బిల్లుల విషయంలో అవినీతి జరుగుతుందని 20% కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఈ దందా బట్టికి తెలిసే జరుగుతుందని కాంట్రాక్టర్లు బహిరంగంగానే నిరసన తెలిపారట. ఈ విషయం తెలుసుకున్న బట్టి సచివాలయం నుండి చల్లగా జారుకున్నాడని సమాచారం అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి ఒక ముచ్చట. 20% కమిషన్లు అడుగుతున్నది, ఇది బట్టి విక్రమార్కకు తెలిసే జరుగుతుంది అని చెప్పి కాంట్రాక్టర్లు చెప్తున్నారట. ఆ కాంట్రాక్టర్లు అక్కడికి పోయి సచివాలయం ముందు అంటే బట్టి విక్రమార్క ఏదైతే ఛాంబర్ ఉందో ఛాంబర్ ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు అడగనీకి పోతే బట్టి విక్రమార్కకి వీళ్ళు వచ్చిరని తెలిసి అక్కడ నుండి వెళ్ళిపోయిండు, అక్కడ నుండి పారిపోయిండు అని చెప్పి వీళ్ళు ఒక వార్త రాసేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇంకా బ్రీఫ్ గా చూస్తే ఎంతసేపటికి సెక్యూరిటీ కాంట్రాక్టర్లను బట్టి ఛాంబర్ వైపు అనుమతించకపోవడంతో అనుమానం వచ్చిన కాంట్రాక్టర్లు ఛాంబర్ వైపు దూసుకుపోయిరట. ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మా బిల్లులు చెల్లించలేదని ఆస్తి నగదు తాకట్టు పెట్టి వడ్డీలు డబ్బులు తెచ్చి పనులు చేశామని ఇప్పుడు బిల్లుల గురించి అడిగితే 20% కమిషన్ ఇస్తేనే పని చేస్తామంటూ చెప్తున్నారు. 20% కమిషన్ ఇస్తేనే పని అవుతుందని చెప్తున్నారంటూ కాంట్రాక్టర్లు వాపోయారట. ఆందోళనకి వచ్చిన వారిలో కొంతమంది కాంట్రాక్టర్లను స్వయంగా బట్టి కుటుంబ సభ్యులే కమిషన్లు అడిగినట్టు తెలిపారు. ఈ కమిషన్ల దందా వెనుక కాంగ్రెస్ పెద్దలే ఉన్నారని, మా లాంటి చిన్న కాంట్రాక్టర్లను ఎలా చెయ్యడం సరికాదని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట అని నిలదీశారు. రేవంత్ సర్కార్ వచ్చిన దగ్గర నుండి అవినీతి పెరిగిపోయిందని, పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి కాంట్రాక్టర్ దగ్గర 20 నుండి 30% కమిషన్లు అడుగుతున్నారనే, మా బిల్లులు ఎటువంటి కమిషన్లు లేకుండా చెల్లించాలని చెప్పి వాళ్ళు కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్కన్న ఛాంబర్ దగ్గరికి వెళ్ళినారు. ఛాంబర్ దగ్గరికి వెళ్ళి మా బిల్లులు మాకు ఇవ్వాల్సిందే, మా బిల్లులలో వీళ్ళు 20% కమిషన్లు మింగుతా ఉన్నారు, మేమేమో రోడ్లు కట్టించినాము, స్కూళ్ళు కాలేజీలు కట్టించినాము, ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకున్నాము, రేపు బిల్లులు వస్తాయని చెప్పి అనుకున్నాము, కానీ మాకు బిల్లులు రాలేదు, మా బిల్లులు మా పైసలు మేము అడగనీకి ఆర్థిక శాఖ మంత్రి దగ్గరికి పోతే వాళ్ళేమో మా దగ్గర కమిషన్లు అడుగుతున్నారు. ఇది బట్టి విక్రమార్కకు తెలిసే ఉండొచ్చు. కొంతమంది కాంట్రాక్టర్లు అయితే ఓపెన్ గా చెప్తున్నారట, బట్టన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళు మా దగ్గర పైసలు అడిగిరని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు చెప్తున్నారట. ఇది తెలుగు స్క్రైబ్ కి సంబంధించినటువంటి పేపర్ చెప్తున్నటువంటి అనాలిసిస్, తెలుగు స్క్రైబ్ వాళ్ళు రాసినటువంటి ఒక భయంకరమైనటువంటి వార్త. ఇది నిజమేనా? దీని వెనకాల బట్టి విక్రమార్క ఉన్నాడా? బట్టి విక్రమార్క నిజంగానే కమిషన్లు తీసుకుంటున్నాడా? బట్టి విక్రమార్క నిజంగానే ఈ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాడా? బట్టి విక్రమార్క నిజంగానే బిల్లులకు సంబంధించినటువంటి వ్యవహారంలో దందాలకు పాల్పడుతున్నాడా? ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది. నిజంగానే బట్టన్న ఆ పని చేస్తే 100% బట్టన్నకు సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి పదవి తీసేయాలా, ఉప ముఖ్యమంత్రి పదవి కూడా తీసేయాలి, అర్హత లేదన్నట్టే లెక్క. కానీ నేను చెప్తున్నా, ఎందుకంటే బట్టన్నను దగ్గర నుండి చూసినటువంటి ఒక వ్యక్తిగా చెప్తున్నా, మాక్సిమం అలాంటి పనులు బట్టి విక్రమార్క చేయడు, చేసే అవకాశం 1% లేదు. ఎందుకంటే బట్టన్న అంటే ఏందో తెలంగాణ సమాజానికి తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్ నుండి బట్టన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిండు, తన వంతు పాత్ర పోషించిండు, ప్రజలను చైతన్యం చేసిండు, పాదయాత్ర చేసిండు, ఆ దశగా ముందుకెళ్ళిండు. సరే, బట్టన్నకు తెలియకుండా కొన్ని లోపాలు జరిగి ఉండొచ్చు, బట్టి విక్రమార్కకు తెలియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా చేసి ఉండొచ్చు, లేకపోతే బట్టన్న తెలియకుండా వాళ్ళ అనుచరులు బట్టనగా వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసి ఉండొచ్చు కాక. కానీ బట్టి విక్రమార్కకు తెలియదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఒకవేళ బట్టన్నకు తెలిసే ఈ కమిషన్ల దందా నడుస్తే మాత్రం ఖచ్చితంగా బట్టైనా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది, దాంట్లో వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆయన తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి, ఏం చేసినా నడుస్తుందంటే కాదు కదా. సో ఎవరి బిల్లులు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా సర్క్యులేట్ అవుతున్నది. ఈ వార్తని తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక ఛానల్ తెరపైకి తీసుకొచ్చినారు. మరి ఇది నేను ఏడజూలే, మరి నిజమో కాదో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వార్త. కాంట్రాక్టర్లు బట్టి విక్రమార్కన్న ఆఫీస్ దగ్గరికి రాగానే బట్టన్న సచివాలయం నుండి జారుకున్నాడు, వెళ్ళిపోయిండు, పారిపోయిండు అని చెప్పి వాళ్ళే మరి వార్త రాస్తున్నారు. వీడు ఉన్నది అదిగో బట్టి కుటుంబ సభ్యుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కాంట్రాక్టర్లట. కాంట్రాక్టర్ల ఆందోళనతో భయపడి సచివాలయం నుండి పారిపోయిన బట్టి విక్రమార్క అని చెప్పి క్వశ్చన్ మార్క్ కూడా లేదు. చూడు ఇగో, వితౌట్ క్వశ్చన్ మార్క్ వీళ్ళు ఈ వార్తని తెర ముందుకు తీసుకొచ్చినారు. చాలా క్లియర్ గా మీకు కనబడుతుంది. కాంట్రాక్టర్ల మళ్ళీ చెప్తున్నా, కాంట్రాక్టర్ల ఆందోళనతో భయపడి సచివాలయం నుండి పారిపోయిన బట్టి విక్రమార్క అని చెప్పి తెలుగు స్క్రైబ్ వాళ్ళు రాస్తున్నటువంటి వార్త. నాకైతే
మాక్సిమం ఇది కొంత తేడా కొడుతున్నది. మరి నిజంగానైతే తెలియదు, ఎందుకంటే వాళ్ళకు వార్త రాశారు కాబట్టి మాక్సిమం తెలుగు స్క్రైబ్ స్టార్టింగ్ నుండి కొంత మంచి మంచి వార్తలే తీసుకొస్తున్నారు. అంటే కొంత ప్రభుత్వానికి యాంటీగానే కనబడుతున్నది. కానీ మరి వాళ్ళైతే ఒక వార్త రాసినారు, ఇది నిజమా కాదా తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇది మళ్ళీ చెప్తున్నా, తెలుగు స్క్రైబ్ వాళ్ళు రాసినటువంటి వార్త ఇక్కడ మీకు కనబడుతుంది, తెలుగు స్క్రైబ్ అని చెప్పి. సో ఈ రోజు రాసినారు, డిజిటల్ పేపర్లో వచ్చినటువంటి వార్త ఇది. చూద్దాం ఏం జరగబోతుంది. నిజంగానే బట్టన ఇలాంటి అవినీతికి పాల్పడుతున్నాడు, బట్టన కమిషన్లకు పాల్పడుతున్నాడు అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరైనా సరే వదిలిపెట్టేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ బట్టన్న పాత్ర దీంట్లో లేకపోతే బట్టన్నకు తెలియకుండా ఏమైనా లోపాలు జరుగుంటే బట్టన్న అది సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ ఇది కొంత నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇది పేపర్ బాగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కాబట్టి ఇది ఒకసారి జనాలకు కూడా చెప్తాం. సో పబ్లిక్ కూడా నమ్మే అవకాశం ఉన్నదా లేదా అనేది కూడా పబ్లిక్ ఒక క్లారిటీ తీసుకుందామనే ఆలోచనతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేసిన. సో దయచేసి మీరు కూడా కామెంట్ పెట్టండి. 20% కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు బట్టి విక్రమార్కకు తెలిసే జరుగుతుందా? అంటే బట్టనకు తెలిసే కాంట్రాక్టర్ల దగ్గర 20% కమిషన్లు తీసుకుంటున్నారా? ఈ 20% కమిషన్లు కాంట్రాక్టర్ల దగ్గర తీసుకునేటటువంటి హస్తంలో బట్టి విక్రమార్క చేయకూడదు ఉందా? బట్టన 20% కమిషన్లు తీసుకుంటున్నా లేదా? మీరు నమ్ముతురా లేదా అనేది కామెంట్ పెట్టండి. ఎస్ తీసుకుంటున్నాడు అంటే ఎస్ అని పెట్టండి, బట్టనకు ఎటువంటి సంబంధం లేదు అంటే నో అని పెట్టండి. మీ కామెంట్లు కూడా అర్థమవుతుంది కదా. సో బట్టన పైన మీ ఒపీనియన్ ఏంది? నిజంగా బట్టన ఇలాంటి కమిషన్లలో ఉండడా అనేది కూడా కొంత క్లారిటీ రావాలి. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ వార్తలో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా సో నేను కూడా కొంత బ్రీఫ్గా వీళ్ళతో కనుక్కునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. నెక్స్ట్ వీడియో సో కొంత బ్రీఫ్గా చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.